మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 9 శ్లోకము 7ను పరిశీలిద్దాం. ఇది రాజవిద్య రాజగుహ్య యోగము. ఇందులో శ్రీకృష్ణుడు తన సర్వోన్నత స్వరూపాన్ని మరియు సృష్టికి తానే ఆధారమని వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో ఆయన విశ్వం యొక్క సృష్టి, ప్రళయ చక్రాల గురించి అర్జునుడికి చెబుతున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు: ఓ కౌంతేయ, ఒక కల్పం ముగిసినప్పుడు అంటే ప్రళయ సమయంలో సమస్త ప్రాణులు నా ఆధీనంలో ఉన్న నా ప్రకృతిలో లీనమైపోతాయి. తిరిగి కొత్త కల్పం ప్రారంభంలో అంటే సృష్టి మొదలైనప్పుడు ఆ జీవులన్నిటినీ వాటి కర్మల ప్రకారం నేనే మళ్లీ సృష్టిస్తాను. ఈ సృష్టి మరియు లయం అనే ప్రక్రియలు నిరంతరం నా ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఈ విశ్వం యొక్క పుట్టుక, వినాశనం అనేవి ఒక పెద్ద నాటకం లాంటివి. దీనికి సూత్రధారి భగవంతుడే. మన ఉనికి శాశ్వతం కాదని, ఈ సృష్టి చక్రంలో మనమొక చిన్న భాగం మాత్రమనని ఇది గుర్తుచేస్తుంది. జీవులు తమ కర్మల బంధంలో చిక్కుకుని ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటారు. ఈ చక్రం నుండి విముక్తి పొందడమే అసలైన లక్ష్యం అనే లోతైన సందేశం ఇందులో ఉంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన జీవితంలో కూడా ఎన్నో మార్పులు వస్తుంటాయి. మంచి రోజులు, చెడ్డ రోజులు వస్తూ పోతూ ఉంటాయి. ఈ శ్లోకం మనకు ధైర్యాన్నిస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు అవి శాశ్వతం కాదని, మంచి కాలం మళ్లీ వస్తుందని గుర్తుంచుకోవాలి. అలాగే సుఖంగా ఉన్నప్పుడు గర్వపడకూడదు. ఈ మార్పులన్నిటినీ సమభావంతో స్వీకరిస్తూ మన పనులను మనం శ్రద్ధగా చేయాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.